ఏంటి సీతలు ఇంత పిరుగొట్టు మా అన్నతో ఎలా కాపని చేస్తున్నావే? ఓలననే అదిరిపోనానే. సరిగానే ఎప్పుడు వచ్చినావు? ఇప్పుడు అతకు కొనుండు. లేదమ్మి, ఉప్పు కలుకొని కొట్టుకొచ్చినాను. ఓ మారిలా తొంగు చూసి పోతావంటే వస్తాను అదినే. అలాగే మళ్ళారా ఏంటి? అలాగే అలాగే దొరికిపోనాడు సంగత్. ఒగ్గు వగ్గను నానొగ్గను రూపాయి నా కాలేదు. నేదా అయితే నా చేత బలాత్కారంగా తప్పు పని చేయించేస్తాను మాట. ఏంటది? చెప్తే అప్పకప్కారం, చెప్పకపోతే బావకప్కారం. గొప్పిరకాటంలో పడిపోనానండి. ఇదిగో ఏటో చెప్పు. మరింకెందుకు చెప్పడం? రూపాయి ఇచ్చేసినావు కదా, వస్తానయ్యా. రేయ్ చెప్పకపోనావు అంటే మక్కలు ఎరగబడి చేస్తాను. ఏటో చెప్పు. చెప్పడానికి ఏటుందని చెప్పంటావయ్యా? పిచ్చోళ్ళలాగున్నాడండి సంగాత్. చెప్పపోయావంటే నీ ప్రాణాలు తోడేస్తాను. అయ్య బాబాయ్, పేక మీద చేతిస్తాను, చెప్పేస్తాను. చెప్పు. మరి మా అప్ప నీతోటి 4 రోజుల క్రితమే వచ్చిందని చెప్పిందా? మరి వచ్చింది కదా. లేదు మరి, ఇవాళ పొద్దునే వచ్చింది. ఈ 4 రోజులు పట్టణంలో డబ్బు సంపాదించి వ్యాపారంలో పడిపోన్నదయ్యా. నీకేమైనా మతిపోతుందేట్రా? ఏటా తప్పుడు కూతురు? నిజం పోయా, గంగమ్మ తల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నా. మరైతే ఈ 4 రోజులు ఎక్కడ ఉన్నదిరా? అది నాకు తెలియదు, నన్ను అడక్కయ్యా. రేయ్ పకీరు, నీ ప్రాణాలు తీసేస్తాను. ఇన్ని తెలిసినోడు అది ఒక్కటి తెలదంటే పాతేస్తాను. రే అమ్మయ్య, చంపేస్తున్నాడండి నువ్వు నన్ను. నీకు నాకు ఇంత గొడవల సంగతి చెయ్యొగ్గా చెప్పేస్తాను. చెప్పు. అబ్బా ఏటంటే పట్నంలో అశోక్ హోటల్ లేదు, అందులో 3వ నెంబర్ గది పట్న పూడితోడు గడిపేసినదండి. అది హోటల్ గదిలో పట్నపూర్తో నువ్వు చూసినావా? ఏటయ్యో చేతులు పెట్టుకుని బాధ పెట్టేస్తున్నావు, స్పెషల్ వేసేస్తున్నావు. ఎలా చెప్పంటావు చెప్పు? నా కళ్ళారా నేను చూశాను. అది ఎవరితో ఈ విషయం చెప్పద్దు. నాకు రూపాయికైతే రేయ్, ఈ రూపాయి నిజంగా మీ అప్పే ఇచ్చినదా? మళ్ళీ అప్ప మీద ప్రమాణం అయ్యా, మీ ఆవిడే ఇచ్చింది. కావాలంటే వెళ్ళాడు. ఓ బావయ్యో, ఆవేశం మీద ఉంటున్నావు. ఆడ కూతురు పెదమ తప్పు కింద క్షమించేవయ్యా. అమ్మో అయ్యో, ఆ ఫకీర్ గారు నన్ను అడిగితో నిలబెట్టేసి నువ్వు ఇచ్చిన డబ్బులన్నీ నాగేసుకున్నాడే. మాడికేం పోయే కాలం తాగాలనుంటే నేను రూపాయి ఇచ్చినాను, సాలింది కదా. అయితే నిజంగా నువ్వేడికి రూపాయి ఇచ్చావన్నమాట. ఏటి ఏటి సింహాద్రి, ఏటా కత్తి? ఈ 4 రోజుల నుంచి నువ్వు ఇక్కడే ఉంటున్నావు కదే. ఇప్పుడు ఏటైపోయినది మా ఏటి రమస? అవును, 4 రోజులు బట్టి మా అమ్మి ఇక్కడే నన్ను కనిపెట్టుకునే ఉండిపోరాది. అయితే ఏటంటావు? నోర్మీరా ముసల్లాయాలా, సవడానికి సిద్ధంగా ఉన్న ముసల్లా కొడుకువి కూతురు చేత తప్పుడు పని చేయించి మందులు కొనుక్కు బతికేయాలనుకుంటున్నావా? అసలు ముందు నీళ్ళు ఏటి అన్యాయం, ముసలాడి మీద కత్తేస్తున్నారు. ఎలాగైపోవాలి నువ్వు చేసిన పనికి? ఆడ పాడు పని చేస్తే ఏమొచ్చారో పశువైపోతారు. ఏట్రా ఈదులో గొడవేటి? గొడవెట్టే దీని సంగతి ఇప్పుడే తేలిపోవాలా? ఏం జరిగిందో చెప్పాడు. ఇది 4 రోజులు బట్టి అశోక హోటల్ 3వ నెంబర్ గదిలో పట్నపొడితో గడిపి అలాగే మందు డబ్బులు సంపాదించు. అది అబద్ధం మావా. అబద్ధమా? అయితే ఈ 4 రోజుల నుంచి మరి ఎక్కడున్నావే? అది అబద్ధం అయితే మీ అయ్యకి ఇచ్చిన డబ్బు ఎక్కడి నుంచి వచ్చినదే? చెప్పమ్మే, ఎక్కడున్నావు చెప్పు. చెప్పమనండి, ఎక్కడున్నదో. చెప్తాను మావా, నువ్వింత నిందేసినాక నేను చెప్పకుండా ఉంటానా? కానీ రోజు కూరుకు మన ఇంటికి వెళ్ళాక అంత వివరంగా చెప్తాను. గడువు కథలేస్తుందండి. అవునే కోర్లే, నేను అడగలేదు. నాతో చెప్పు, ఎక్కడున్నావే 4 రోజులు? డబ్బు ఎలాగే సంపాదించినావు? నేను నీకు చెప్పలేనయ్యా. కనతగాడి మాటలు నమ్మక గెట్టున్నాడు చెప్పుంటాడు. నీ తోడ పుట్టినోడే చెప్పినాడు. ఆడు తాగుబోతు కబులు నమ్మనగానే గంగమ్మ తల్లి మీద ప్రమాణకం చేసి మరీ చెప్పినాడు. ఫకీర్ గాడా? ఆడే ఉంటది, లేకపోతే తోడబుట్టిందని మీద అబద్ధం ఎందుకు చెప్తాడు? అవునే, అవునా? నా ఇంట వంట లేని పడుపు పని చేసి నాకు డబ్బులు పట్టుకొచ్చినావా? పాపిష్టిదానా, నువ్వెందుకు సింహాద్రి? దీన్ని నేనే చంపేస్తాను, గంగమ్మ తల్లికి బలేసేస్తాను.
ఆడికి బుద్ధి లేకపోతే నీకు బుద్ధి లేకుండా పోయిందట. అడ్డు రాసు పెద్ద ఇంత నింద నా కొంప మీదకి తెచ్చి ఇది పట్టకూడదు. ఏ చెప్తాట అయ్యా ఎర్రెత్తిపోకు, నేను నీకు ఇచ్చిన మాట ఒకటి తప్పయ్యానయ్యా. చెబితే చిన్న పుచ్చుకుంటావని నేను ఇంత బాధపడిపోతున్నానయ్యా. ఏటమ్మా మాట చెప్పు. ఏటే ఆ మాట పోనీ అది చెప్పు. ఇప్పుడు చెప్పను, చెబితే అయ్యి చిన్న పుచ్చుకుంటాడు. నోరు బుయ్య వేసి అడగొట్టుదానా. ఇది నాకే మాట అయ్యలేదు, నేను దీన్నే మాట అడగలేదు. నువ్వు మరిపోరామయ్యా, చెబితే జ్ఞాపకం వస్తుంది. నోరు ముయస్ రంకునేసినాను బొంకునేస్తావా? అసలు జరిగిందేటో దాని చేత చెప్పలేకుండా ఏటారా ఈ గొడవ? మా భలే పెద్ద మనుషులు బయట వెళ్ళినారు. మీ ఊరు ఆడబడుతున్న వెనకేసు రావటమేనా? నా ఈ చెప్పడం ఏమన్నా ఉన్నదా? ఇంకా ఒకళ్ళు చెప్పేదేటి సింహాద్రి, ఇది మా కులానికి మా ఊరికి మచ్చ తెచ్చింది. ఈ మచ్చ మాసిపోవాలంటే దీన్ని చంపేస్తాను. దీన్ని కన్న పాపానికి నేను సత్తాను. ఆగుదది చెప్పు, చెప్పరా? ఆ చెప్పింది లిక్క చెప్పు. ఏం చెప్పమంటావురా? ఇదేంటి ఊరంతా సారా కొట్టి చేస్తున్నారేంటి కొంపములకి? ఏటయ్యో పరమేశ్వరుడా, కొరలప్ప మీద కత్తిస్తున్నావు. అవును పకీరు, అదేదో హోటల్లో 3వ నంబర్ గదిలో పట్ట పడుతుందని చెప్పావట కదరా నువ్వు? అవును చెప్పానయ్యా, నేనే నా కళ్ళతో అశోక్ హోటల్లో 3వ నెంబర్ గదిలో ఏమన్నా అశోక్ హోటల్ ఆ భీముల పట్నం బోల్ మొత్తం మీద ఎత్తుక్కోండి. అశోక్ హోటల్ ఎక్కడన్నా ఉందేమో. ఏటేటో ఇప్పుడు దీన్ని నొగ్గేసి నువ్వు ఆ పరమేశ్వరుడు ఒకరినొకరు నరుక్కోండు. రైలప్ప ఆడుతాడు మనకి. తాగు ముచ్చినాయాల తిన్నకి చెప్పరా? నీ కళ్ళతో చూసినట్టు గంగ మీద ప్రమాణకం చేసి మరీ చెప్పినావు కదా. ఓరు నోరు ముయ్యేసా. ఆగుముచ్చాడు ప్రేమలకాయలు నమ్మి ఆడకూతురు మీద నిందలేస్తావా నువ్వు? గది అలా పెట్టి నోట్లో గడ్డి యాదవ బతుకనే. ఏడవకే కొరలప్ప. ఫకీరు ఏటైపోనదే కొరలప్ప? ఇలగడిపోనదేటే కొరలప్ప? గుట్టుగా కాపురం చేసుకునే దాన్ని బజార్కి వేసినావు కదరా పాపిస్తాడా. ఏరా అయ్యకాడు గుంజేసిన డబ్బు తీసుకెళ్ళి మందులు కొన్నావా లేదా చెప్పరా? నా తల్లి ఎన్నవరా గంగులు, నువ్వు దాన్ని నరుకుతానని ఈడ్చి పారేసిన దాని ధ్యాస అంతా నీ మందుల మీదనరా. అది సరే, మరి ఆ మందుల కోసం ఇచ్చిన డబ్బులు ఎలా సంపాదించిందో చెప్పమానండి. నలుగురు మధ్యన అప్పశల్లులు బతుకు బయటపడగానే కథల మార్చేస్తున్నాడు ఈ పకీర్ గాడు. ఈ 4 రోజులు ఎక్కడున్నది మరి? ఏది జరిగిందో చెప్పమ్మా. నేను 4 రోజులు మట్టి ఆసుపత్రిలో ఉండిపోనానయ్యా. నీకు మందులకని డబ్బు సంపాదించడం కోసం పిల్లలు పుట్టకంత ఆపరేషన్ చేయించేసుకున్నానయ్యా. కొడుకు పుట్టని ఆపరేషన్ చేయించుకోవచ్చని నా కాడ ప్రమాణం చేయించుకున్నావు కదా. నీకంటే నా కొడుకు ఎక్కువేటయ్యా. చెబితే నువ్వు ఆపరేషన్ వద్దంటావని నీతో చెప్పుకుంటా నేను ఆపరేషన్ చేయించేసుకున్నానయ్యా. నా కోసం, నా మందుల కోసం, నాకు ఇచ్చిన మాట కోసం ఎంత నిందనెత్తి తీసుకున్నావే కూరలమ్మి. చాచా అయ్యేడు పేట్రా. అది కాదద్ది, ఆడ కూతురుకున్న మనసు ఈ మొగనా కొడుకుందా అని. నీకు మగ పిల్లలు వద్దులే అమ్మి, పుట్టిన ఆడపిల్లలు చాలు. అయ్యా నువ్వే మా మగపిల్లడని పెంచుకుంటాం, మాతో వచ్చిరా అయ్యా. ఏమా ఈ పకీర్గడ అలాగా నిన్ను చూడ్డు. అవును మాతో వచ్చి మా నేను గోపి. ఇంత రాత్రి వచ్చా? ఇంక లేదా? ఇంకా నోరు మూసుకుని బయటకెళ్ళు. ఎంకితో నీకేటి పని? మాట్లాడాలా? ఇంట్లో ఉంటే మరి పిలుస్తావా? ఇంట్లోనే కాదు, ఊర్లోనే లేదు. ఊర్లోనే లేదా? ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడికి వెళ్ళిందో నీకు మన విశేషాలా? మరొక్క మారు ఇంటి పేరు ఎత్తావా సంగ ఓడగొట్టేస్తాను. గోపి గోపి, అరే ఇక్కడే ఉండి పలకవేనరా? అమ్మా ఏడుస్తున్నావా? ఏం జరిగింది? ఎటు లేదమ్మా,
ఎందుకమ్మా పిలిచారు? ముందు ఎందుకు ఏడుస్తున్నావో చెప్పు. ఎంకిని వాళ్ళన్న నారాయణ ఎక్కడ దాచేస్తున్నాడమ్మా, చూపించమంటే చూపించను అన్నాడు. వెంకిని దాచేశాడా? అది ఏమైనా నువ్వు ఆడుకునే బొమ్మట్రా దాచేయడానికి? నిజమేనమ్మా, దాచేసినాడు సరికదా, ఎక్కడుందో చెప్పమంటే చంపేస్తానన్నాడు. మంచి పని చేశాడు. నీకు కావాల్సిందే. అమ్మా మరి కాకపోతే ఏమిట్రా, ఆడదానిలా నువ్వు ఏడ్చుకుంటూ వెళ్ళి ఇంకెక్కడున్నాదో చెప్పవా, లేకపోతే నేను చచ్చిపోతాను అంటే నీ కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తాడనుకున్నావుట్రా? నీలాంటి వెధవకి దాన్ని ఇచ్చి కట్టపెడితే వాడి చెల్లెలు బతుకేం కావాలరా? ఉం? అది కనపడకపోగానే గుండె తరుక్కుపోనదమ్మా, ఏడుపు వచ్చేసింది. నీకు నోట మాట రాదు, ఆడంగిలా ఏడిపే వస్తుంది. ఒరేయ్, మెత్తగా ఉన్న వాళ్ళని చూస్తే మొత్త బుద్ధి వేస్తుందిరా. ఈ కాలంలో నోరున్న వాళ్ళదే ఊరు. వెళ్ళి దబాయించడుగు. మర్యాదగా ఎక్కడుందో నువ్వే చెప్తావా, లేకపోతే నేనే వెళ్ళి కనుక్కుంటానని సవాల్ చెయ్యి. అలాగేనమ్మా, ఇప్పుడే వెళ్ళి అడుగుతాను. ఏం మళ్ళా వచ్చావు? ఎంకి కోసం. బతకాలం లేదా? ఎంకి లేదే బతకాలని లేదు. అయితే పోయి చావు. ఎంకి నీకు జన్మలో కనపడ. నారాయణ, నీకు దండం పెడతాను, ఎంకెక్కడుందో చెప్పు. నన్ను చూడనక్కర్లేదు, నాతో మాట్లాడనక్కర్లేదు, నేనే దూరం నిలబడి ఒక్క మారు చూసి వెళ్ళిపోతాను. నువ్వు కామందుగడి మనిషి, అమాయకుల్లా ఏతనెత్తే మోసపోతాననుకున్నావా? మరో మాట లేకుండా వెళ్తావా? చుక్కలు చూపించమంటావా? కొడితే జడిసిపోతాను అనుకున్నావా? ఎంకిని ఎక్కడ దాసావో కనిపెట్టి తీస్తాను. ఏం కూర్చోవరా? ఇప్పటికైనా ఎంకి పేరు ఎత్తకుండా వచ్చిందావనా? వెళ్తావా లేదా? పోను పోను, నువ్వు నా పేనాలు తీసిన ఎంకిని ఒక్క మారు కల్లారా చూసి కన్ను మూస్తాను. ఎంకి కోసమే బతుకుతున్నాను, ఎంకి కోసమే సస్తాను.